హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు రీడింగ్‌లో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? అండ్ ఈ పర్సన్ మీ గురించి నెక్స్ట్ యాక్షన్ ఏదైనా తీసుకోవాలనుకుంటున్నారా లేదా? అనేది చూస్తామండి. ఓకేనా? అండ్ మీకు కనుక నా రీడింగ్ నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన ఛానల్ ఇంకా కొంతమందికి కూడా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా! కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈరోజు మీ మనసులో ఉన్న పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? మీ మనసులో ఉన్న పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? ఇక్కడ మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్‌లో ఉండొచ్చండి. లేదా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్‌లో ఉండొచ్చు. ఈ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకోవాలి అని అనుకున్నారండి. ఈ కనెక్షన్‌లో ఇది ఎవరికైతే రెజొనేట్ అవుతుందో వారికే తీసుకోండి. అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి, నాట్ పర్సనల్ రీడింగ్. కాబట్టి ఈ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకోవాలనుకున్నారు. మీతో రిలేషన్‌లో ఉన్నారు అండ్ మిమ్మల్ని ప్రపోజ్ చేసి ఉన్నారు. మిమ్మల్ని అంటే వారి జీవితంలో మీరు ఉండాలి, మీతోనే లైఫ్ లాంగ్ ఉంటాను అని కూడా ఈ పర్సన్ మీతో చెప్పి ఉండొచ్చు. సో, ఈ పర్సన్ వచ్చింది మీ లైఫ్‌లో మాత్రం ఇమ్మెచ్యూర్ తనంతో అండి. ఓకే. తను వెనక ముందు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటారనమాట. అండ్ తను ప్రతి నిర్ణయానికి తనంతలో తను నిర్ణయాలు తీసుకోరనమాట. వేరే వారి మీదనే ఎక్కువగా డిపెండ్ అవుతా ఉంటారనమాట. తనకి ఏదనిపిస్తే అదే మాట్లాడేస్తారనమాట. ఓకే. ఇప్పుడెలా ఉంటుంది సిట్యుయేషన్ అండ్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది తనకి ఆలోచన రాదనమాట. సో, లైఫ్ లాంగ్ మీతోనే ఉంటాను అని చెప్పిన పర్సనే ఇక్కడ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లోకి అయితే వెళ్ళిపోయారనమాట. అంటే మిమ్మల్ని తనే ఇగ్నోర్ చేయడము. ఎందుకు ఇగ్నోర్ చేశారు? మీ మీద ప్రేమ లేదా? అంటే తనకి మీ మీద ప్రేమ ఉంది. మీ గురించి తను ఎదురు చూస్తున్నారు. కానీ ఇక్కడ ఒక మేల్ ఆర్ ఫీమేల్ పర్సన్ అయితే ఉన్నారు వారి జీవితంలో. వారు ఎవరైనా ఉండొచ్చు. వారి మదర్, ఫాదర్ ఎవరైనా ఉండొచ్చండి. సో, ఆ పర్సన్ అంటే వీరికి చాలా భయమనమాట. వారు గీసిన గీతని ఈ పర్సన్ దాటి బయటకి రాలేరనమాట. వారికి భయపడి ఈ పర్సన్ మిమ్మల్ని నో కాంటాక్ట్ సిట్యుయేషన్ అంటే మీ నంబర్‌ని తను బ్లాక్‌లో పెట్టడం కూడా జరిగి ఉంటుంది. అండ్ తను బ్లాక్‌లో పెట్టేసి ఇంక మిమ్మల్ని మర్చిపోయారా? అంటే తను మిమ్మల్ని మర్చిపోలేదండి. మీ గురించి చాలా ఆలోచించి తను సరిగ్గా నైట్ అంతా నిద్ర గూడా పోరనమాట ఈ పర్సన్. చాలా ఆలోచిస్తారు. తన ప్రేమంతా మీకివ్వాలి అని తను ప్రతి క్షణం మీ గురించి చాలా ఆలోచిస్తారండి. ఇది కొంతమందికి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ కూడా ఉండొచ్చు. కొంతమందికి ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ అండ్ కొంతమందికి ద టవర్ కార్డ్ వచ్చేసి నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారు చాలామంది. ఈ రీడింగ్ చూసినవారు. ఓకేనా? వీటికి నేను క్లారిఫికేషన్ చేయాలనుకుంటున్నాను. కింగ్ ఆఫ్ కప్స్‌కి క్లారిఫికేషన్. తన ప్రేమంతా మీకివ్వాలి అనుకుంటున్నారు. కానీ సిట్యుయేషన్ అనేది ఏమీ బాగాలేదు. ఏమీ చేయలేక తను క్లోజ్డ్ బుక్ అయి ఉన్నారండి. అంటే సైలెంట్‌గా మీకు సైలెంట్ ట్రీట్‌మెంట్ ఇస్తా ఉన్నారనమాట. ద టవర్ కార్డ్‌కి క్లారిఫికేషన్. మీతో రీయూనియన్ చేయాలనిపిస్తుంది. కానీ చేయలేని సిట్యుయేషన్. అండ్ తన ముందు ఆప్షన్స్ ఉన్నాయి గదా! సో, దాని వలన గూడా తను జగిల్ చేస్తున్నారనమాట. ఓకే. ఎవరిని చూజ్ చేసుకోవాలో తనకి అర్థం కాని పొజిషన్‌లో ఉన్నారండి ఈ పర్సన్. కింగ్ ఆఫ్ స్వర్డ్స్‌కి క్లారిఫికేషన్. మిమ్మల్ని మిస్ అవుతున్నారు. ఇక్కడ తన ముందు ఆప్షన్స్ ఉన్నాయి. కానీ ఆప్షన్స్‌తో తను హ్యాపీగా ఉండలేకపోతున్నారు. ఆప్షన్‌లలో చాలా కోపాలు, తాపాలు ఎక్కువున్నవారే. కానీ తనని తను అర్థం చేసుకునే పర్సన్ వారిలో లేరనమాట. దాని వలన తను మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ తనకి వస్తుంది. అండ్ ఈ పర్సన్ ఆల్రెడీ ఆప్షన్‌తోనే ఉండొచ్చనమాట. మీతో నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్న మీ పర్సన్ ఆప్షన్‌తోనే తను లైఫ్ లీడ్ చేస్తా ఉండొచ్చు. సో, అక్కడ తనకి అర్థమవుతుంది. వారికి చాలా కోపం ఉంటుంది. వారు సరిగ్గా అర్థం చేసుకోరు. అండ్ మీరు మాత్రం చాలా అర్థం చేసుకుంటారు అని ఈ పర్సన్ మనసుకి అనిపిస్తుంది. మిమ్మల్ని చాలా మిస్ అవుతా ఉన్నారనమాట. కింగ్ ఆఫ్ వ్యాండ్స్‌కి క్లారిఫికేషన్. జగిల్ చేస్తున్నారు బాగా. మిమ్మల్ని అండ్ అదర్ పర్సన్‌ని గూడా తను కంపారిజన్ గూడా చేస్తా ఉండొచ్చండి కొంతమందికి. ద హ్యాంగ్డ్ మ్యాన్ కార్డ్‌కి క్లారిఫికేషన్. సోల్‌మేట్ కనెక్షన్. మీతో డీప్ కనెక్షన్ అయితే ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారండి.
ఇద్దరిది సోల్‌మేట్ కనెక్షన్ అని తను ఫీల్ అవుతున్నారనమాట. మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు. ఇక్కడ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉంటే మళ్ళీ మీతో కాంటాక్ట్‌లోకి రావాలి, మీతో రీయూనియన్ చేయాలి అని తను ఆలోచిస్తున్నారనమాట. ఇక్కడ విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ తప్పకుండా అవుతుందండి. ఈ కనెక్షన్‌లో ఎవరైతే నో కాంటాక్ట్ సిట్యుయేషన్, ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉన్నారో వారికి తప్పకుండా రీయూనియన్ అవుతుంది. విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అవుతుందనమాట. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి ఈ పర్సన్. మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని కాదనుకోని నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో వెళ్ళిపోయిన తర్వాత తనకేదో మనీ లాస్ అయినట్టుగా కూడా చూపిస్తుందనమాట. దాని వలన మళ్ళీ మీతో మళ్ళీ రీయూనియన్ చేయాలి అనే విధంగా తను ఆలోచిస్తున్నారు. అండ్ మీరు తన జీవితంలో ఉంటే తనకు ప్రతి ఒక్కటి కలిసి కూడా వస్తా ఉండొచ్చండి. ఓకే. కెరియర్ విషయంలో అండ్ తను హ్యాపీగా ఉండడం కూడా తను జరిగి ఉంటుందనమాట. దాని వలన తను మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి అని కూడా ఆలోచిస్తా ఉన్నారనమాట. ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్నారు అంటే మిమ్మల్ని కలుసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. తన ఎమోషన్స్ తను బ్యాలెన్స్ చేసుకొని ఉంటున్నారు. స్ట్రెంగ్త్ కార్డ్ వచ్చేసి తను స్ట్రెంగ్త్ అవుతున్నారండి. అండ్ ఈ రిలేషన్‌లో గ్రోత్ తీసుకురావాలి అనే విధంగా తను ఆలోచిస్తున్నారనమాట. మానసికంగా బాధపడతా ఉన్నారండి తను ఏదో విషయంలో ఈ పర్సన్. మీ పర్సన్‌కి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ గూడా ఉండి ఉంటుందండి. అండ్ ఈ పర్సన్ మనీ విషయంలో గూడా తను లాస్ అయినట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. తను ఎవరిని అయితే ఎక్కువగా నమ్మారో ఆ పర్సన్ కూడా తనకు మనీ రిలేటెడ్‌గా ఎవరో లాస్ చేసినట్టుగా చూపిస్తుంది. ఆ విషయంలో తను మోసపోయారు. కాబట్టి ఇక్కడ మీ లైఫ్‌లోకి వచ్చే సూచనలు ఉన్నాయన్నమాట. అండ్ మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు? మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు? మీ లైఫ్‌లో మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తా ఉన్నారు. అండ్ మీ లైఫ్‌లోకి మీ పర్సన్ వస్తున్నారు అని చెప్పాను కదా! ఇగో వస్తున్నారు మీ పర్సన్. ఇక్కడ స్ట్రెంగ్త్ కార్డ్ మీ ఫీలింగ్స్‌లో కూడా వచ్చింది. ఈ కనెక్షన్‌లో గ్రోత్ అనేది ఉందండి. ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్నారు అంటే మీ దగ్గరికి రాబోతున్నారనమాట. ఇక్కడ మళ్ళీ టవర్ కార్డ్ వచ్చేసింది. సో, నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నవారు కాంటాక్ట్‌లోకి రాబోతున్నారు. మీ పర్సన్ మీకు ప్రపోజ్ కూడా చేయబోతున్నారండి. డెత్ అయిన రిలేషన్ ఇక్కడ రీబర్త్ అవ్వడం చూపిస్తుందనమాట. మీ లైఫ్‌లో ఏదో నెగెటివ్ ఇప్పటిదాకా బాధపడతా ఉన్నారంటే అదంతా రిమూవ్ అయిపోయి ఇప్పుడు ఒక కొత్త లైఫ్ అనేది మీ లైఫ్‌లో స్టార్ట్ అవ్వడం జరుగుతుందనమాట. మీ పర్సన్‌లో కన్నింగ్ నేచర్ ఉంటుంది. మళ్ళీ ఎప్పుడు మోసం చేస్తారో ఏమో అనే విధంగా మీరు భయపడతా ఉన్నారు. అండ్ మీకు రీయూనియన్ అవుతుంది మీ సోల్‌మేట్‌తో. తన మీద కొంచెం పొసెసివ్‌నెస్ ఉందండి. తను ఆప్షన్‌ని చూస్ చేసుకుంటున్నారు కదా! ఆ విషయంలో తన మీద మీకు పొసెసివ్‌నెస్ ఉందన్నమాట. మీ లైఫ్‌లో వస్తున్న పర్సన్‌తోనే మీకు మ్యారేజ్ జరగడం చూపిస్తుందండి. అండ్ మీరు ఏదో విషయంలో చాలా బాధపడి ఉన్నారు. ఆ బాధ నుంచి మీరు బయటకు వస్తున్నారనమాట. హీల్ అవుతున్నారు. హీలింగ్ తర్వాత రీయూనియన్ అవుతుందండి. అండ్ విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ మీకు కూడా సన్ కార్డ్ ఇది చాలా స్ట్రాంగ్ మెసేజ్ అనిపిస్తుంది ఎందుకు. ఇక్కడ మీకు విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అవుతుంది. రీయూనియన్ అవుతుందండి. మీ ముందు కూడా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మీరు కూడా జగిల్ అవుతా ఉన్నారనమాట. ఈ పాస్ట్ పర్సన్‌ని అండ్ న్యూ పర్సన్‌ని కూడా మీరు కంపారిజన్ చేస్తున్నారు. ఓకే. క్లోజ్డ్ బుక్ అయిపోయారు మీరు. అండ్ మీ పర్సన్‌తో ఉన్న ఆ రిలేషన్‌లో మీరు స్టక్ అయిపోయి ఉన్నారండి. ఓకే. ఇప్పుడు ఈ కనెక్షన్ గురించి ఏంజెల్స్ మీకు ఏం గైడ్ చేయాలనుకుంటున్నారు? ఏంజెల్స్ గైడెన్స్. యెస్ కార్డ్ అండి. మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో దాంట్లో మీరు తప్పకుండా సక్సెస్ అనేది సాధించబోతున్నారు అని చెప్తున్నారనమాట. ఇది మీకు మంచి టైం కాదు, కొంచెం వెయిట్ చేయండి అని చెప్తున్నారు. తప్పకుండా మీకు సక్సెస్ వస్తుంది. ట్రస్ట్, నమ్మండి అని చెప్తున్నారనమాట. ఇట్స్ అప్ టు యూ. మీ జీవితం మీ చేతిలో ఉంది అని చెప్తున్నారు. అండ్ మళ్ళీ బాటమ్ ఆఫ్ ద డెక్ యెస్ కార్డ్ అండి. ఇది ఎందుకో చాలా స్ట్రాంగ్ మెసేజ్ అనిపిస్తుంది. తప్పకుండా మీరు ఏదైతే అనుకుంటున్నారో దాంట్లో మీరు తప్పకుండా సక్సెస్ అనేది సాధించబోతున్నారు. మీ ఇంట్యూషన్‌ని మీరు నమ్మండి అని చెప్తున్నారు. అండ్ ఇది కొంచెం మీకు రైట్ టైం కాదు, కొంచెం వెయిట్ చేయండి అని చెప్తున్నారనమాట. అండ్ ఈ పర్సన్‌తో మీ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది చూస్తాం.
ఈ పర్సన్తో పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఎలా ఉంది? ఈ పర్సన్తో పాస్ట్ అండ్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. కింగ్ ఆఫ్ స్వార్డ్స్కి క్లారిఫికేషన్. ఓకే, ఇక్కడ ప్రజెంట్ టైంలో మీకు మీ పర్సన్తో చాలా గొడవలు జరుగుతున్నాయండి. ఈ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు, మీరు వైపు హస్బెండ్ ఉండొచ్చు, ఆర్ సింగిల్ అయితే మీ పార్ట్నర్ అనమాట. సో మీ ఇద్దరి మధ్యలో చాలా గొడవలు అయితే జరుగుతున్నాయండి ప్రజెంట్ టైంలో. ఫ్యూచర్ మాత్రం ఇద్దరికి మ్యారేజ్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారు. ఇది మీకు మంచి టైం కాదు అని ఇక్కడ ఏంజల్స్ మీకు చెప్పారు కదా. సో ఎందుకే అనమాట, ఇక్కడ ప్రజెంట్ టైంలో మీ పర్సన్తో మీకు చాలా ఆర్గ్యుమెంట్స్ అండ్ సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వలన ఏదో సిచ్యువేషన్ అనేది చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ నాట్ ద రైట్ టైం అని వచ్చింది కదా. ఫ్యూచర్ మాత్రం 10 ఆఫ్ కప్స్ అనమాట, అంటే మ్యారేజ్ కార్డ్, మ్యారేజ్ అవుతుంది. ఓకే, అండ్ పాస్ట్లో జరిగిపోయిందంటే పాస్ట్లో చాలా హ్యాపీగా ఉన్నారండి. ఓకే, ఇద్దరు చాలా హ్యాపీగా ఉన్నారనమాట. ఈ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? మీ మీ మనసులో ఉన్న పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? మీరు ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? సెకండ్ చక్ర, ఆర్కేంజల్ ఏరియల్, జర్నీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. అండ్ మీ ఎనర్జీస్, మీరు స్ట్రెంత్ అవుతా ఉన్నారు. ఈ రిలేషన్ నుంచి మీరు వాకవే చేసుకోవాలనుకుంటున్నారండి. అండ్ మీ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందన్నమాట. ఓకే, ఈ పర్సన్ వలన మీరు చాలా హార్ట్ బ్రేక్ అవుతుంది. దాని వలన ఈ పర్సన్ దగ్గర నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోవాలి, ఇంకా ఈ రిలేషన్ వద్దు అని మీరు అనుకుంటా ఉన్నారనమాట. కానీ మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి, మీతో హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలి అని తను ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈ రీడింగ్లో మీకు 2-3 మెసేజ్ అయినా మీకు రెజనేట్ అయింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.